ఎన్టీఆర్‌కి భారీ షాక్. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి రావాలని ఖచ్చితంగా ఆర్డర్ వేశారట నారా చంద్రబాబు నాయుడు. అలాగే ఇప్పుడు సినిమాలకి సంబంధించిన విషయంలో ఇప్పటికే 'దేవర' సినిమా 99% పూర్తి అయిపోయింది. ఆ ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందని తెలుస్తుంది. కాకపోతే ఆ పాటని వినడానికైనా, చూడడానికైనా చాలా స్పెషల్‌గా ఏముంటదో తెలియనట్టుగానే ఎదురు చూస్తున్నారు. అలాగే దెబ్బకి అయితే పక్కకెళ్తారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్‌కి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ షాక్‌కి ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎన్టీఆర్ చాలా చాలా చక్కగానే ఇప్పుడు రాజకీయాల్లో ముందడుగు వేయాలని అయితే నిర్ణయించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చేసే పని వల్ల మాత్రం ఎవరు ఎలాంటి నెగెటివ్ ఒపీనియన్ లేకుండా పాజిటివ్‌గా ఉండాలని కోరుతున్నారు. సో, ప్రస్తుతం తారక్‌కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఎంతగానో సంచలనంగా మారుతోంది. సో, తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అఖండ విజయం సాధించడానికి జూనియర్ ఎన్టీఆర్ మరి ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ మీకోసం ఎదురు చూస్తోందని, ఖచ్చితంగా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉందంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సోషల్ మీడియా ద్వారానే కాకుండా నేరుగా కూడా నారా చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పుడు చంద్రబాబు మస్తు ప్లాన్ వేసినట్టుగా అయితే అర్థమవుతోంది. ఇప్పటికైనా ఎన్టీఆర్‌తో కలిసి చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటారని అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత వేగవంతంగా ముందుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఇంకెప్పటికీ పాలిటిక్స్‌లోకి రాకుండా చేయాలనేదే ఇక్కడ చంద్రబాబు యొక్క ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ షాక్ అయ్యారట.